నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా టీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్ ఆపర్చునిటీస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు, ఆదాయాన్ని ఇంట్లో నుంచే ప్రారంభించవచ్చు. హాయ్ అండి, నేను మీ వెంకటేష్ కెల్లా. ప్రిజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, అ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్. కెరియర్ గైడెన్స్ మహిళలు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఇవాళ మేము ముందుకు వస్తున్నాం. మీరు ఎప్పుడైనా గమనించారా, ఓలా సంస్థకి ఇప్పుడు సొంత కార్లు కానీ బైకులు కానీ ఉన్నాయా? ఓయో సంస్థకి సొంత హోటల్స్ ఉన్నాయా? అమెజాన్ అనే అతిపెద్ద ఈ కామర్స్ సంస్థకి దుకాణాలు, స్టోర్స్ ఉన్నాయా? ఎలక్ట్రానిక్స్, బట్టలు, అలా వివిధ రకమైనవి ఏవైనా షాపులు ఎక్కడైనా ఉన్నాయని మీకు తెలుసా? నెట్ఫ్లిక్స్, అమెజాన్కి ఏవైనా టీవీ ఛానల్స్ ఉన్నాయా? అలాగే యూట్యూబ్ దాని సొంత కంటెంట్ని తయారు చేయడం ఎక్కడైనా విన్నారా? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇంత పెద్ద సంస్థలు, ప్రపంచంలో అతి పెద్ద కంపెనీస్ ఎవ్వరూ కూడా సొంతంగా లేకపోయినా ఆల్ ఓవర్ ద వరల్డ్ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు? దాని ప్రశ్న మీ అందరిలో తిరిగితేనే ఇప్పుడు ఇవాళ చేయబోయే టాపిక్ మీకు అర్థమవుతుంది. అది ఏమిటంటే ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ యొక్క శక్తి ద్వారా ఇవాళ ప్రపంచం ఎలా నలుమూలల వెళ్తుందో అనేది మనం మాట్లాడబోతున్నాం. అలాగే బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, బ్రాండింగ్ వర్సెస్ అడ్వర్టైజ్మెంట్ వర్సెస్ కస్టమర్ సర్వీస్ అనే విషయాల గురించి ఇవాళ చాలా డీటెయిల్గా మనం వెళ్ళబోతున్నాం. సరేనండి? ఇంటర్నెట్ మన జీవితంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మీరు ఎప్పుడైనా గమనించారా? గత 15 సంవత్సరాలుగా ఇంటర్నెట్ ఎంత డెవలప్ చేసిందంటే మన జీవితాన్ని చాలా సులువుగా మనం బతికేటట్టు చేసిందండి. ఎగ్జాంపుల్, ఈ ఫోన్పే, జీపే, పేటిఎం, ₹5 కొత్తిమీర కట్ట నుంచి ₹10,000 సెల్ ఫోన్ వరకు జస్ట్ ఒక యాప్లో విత్ ఇన్ సెకండ్స్ మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. ఇది గమనించారండి ఎప్పుడైనా? అలాగే ఇంటిలోనే కూర్చొని ఫుడ్, గ్రాసరీస్, వెజిటబుల్స్, డ్రెస్సింగ్, అలాగే ఎన్నో విషయాల్ని, ఎన్నో వివిధ రకమైన సరుకుల్ని మన ఇంట్లో కూర్చొని ఆ 5 వేళ్లతో మన సెల్ ఫోన్లోనే బుక్ చేయగలుగుతున్నాం. అది గమనించారా? ప్లాట్ఫామ్ టికెట్ నుంచి ఫ్లైట్ టికెట్ వరకు ఆన్లైన్లో బుక్ చేస్తున్నాం. మనం ఎంత డిపెండెంట్ అయిపోయామంటే మనకే తెలియట్లేదు ఇంటర్నెట్ గురించి. కానీ మనం ఏమంటాం, అయ్యో ఇంటర్నెట్ గురించి నాకు తెలియదండి, బహుశా అది చదువుకున్న వాళ్ళకి అబ్బుతుందేమో, నేను అంతగా చదువుకోలేదండి, నాకేముంటుందండి, చిన్న ఫోన్ వాడతాను, ఆన్ ఆఫ్ చేస్తే చాలు అని అనుకుంటున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్లు వాడడానికి భయపడుతున్నారా? అయితే అందరూ ఆలోచించండి. మీకు తెలుసో తెలియకో మీరందరూ ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నారు. దాని ద్వారానే మనం చేసే పనులన్నీ జరుగుతున్నాయి. సో దాన్ని మీరు గమనించాలి. ఎడ్యుకేషన్, ఇవాళ చదువు యుడెమీ అనే కోర్సెస్, స్లైడ్ షేర్ అనే ఒక టూల్స్, ఇలాగా వివిధ రకమైన టూల్స్ ద్వారా మీరు కోర్సెస్ సర్టిఫికేషన్ చేయొచ్చు. ఆ సర్టిఫికేషన్లో వంట ఎలా వండాలి, చీరలు ఎలా కట్టాలి, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, మనం మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, మాంటెసరీ ట్రైనింగ్ ఎలా చేయాలి, చదువు ఎలా చెప్పాలి, ఆన్లైన్ ట్యూషన్స్ ఎలా చేయాలి, ఇంట్లోనే కూర్చొని మన కుటుంబాన్ని మనం ముందుకెలా తీసుకెళ్ళాలి, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఫోనిక్స్ ఎలా నేర్పించాలి, మ్యాథమెటిక్స్ ఎలా నేర్పించాలి, అలాగే కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా అటెండ్ అవ్వాలి, కెరియర్లో ఎటువంటి విషయాలు ఉండాలి, ఇలాంటి విషయాలన్నిటినీ ఇవాళ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఫ్రీగా కూడా వచ్చేసాయి. వాటిని మీరు వాడుతున్నారా? అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఎంతమంది డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతమంది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మనకి ఎంత నాలెడ్జ్ని మన రోజు గెయిన్ చేయగలుగుతున్నాము అనేది కూడా మీరు గమనించాలి. మీకు తెలుసో తెలియకో ఓన్లీ కామెడీస్, సీరియల్స్ ఇవి చూడడానికి మాత్రం లేవండి. ఎంతో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవాళ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, ద బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ బికమ్ లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. వీటిలో మనం చూసేవి ఎలాగనేది చూసుకోవాలి. అంటే బహుశా
మనం ఏం చేస్తామంటే, అరే ఇది చూస్తే బాగుంటది, మనం డైవర్ట్ చేస్తా ఉంటాయి. మనకి ఏం కావాలి, మనం చదువుకున్నా చదువుకోకపోయినా, చదువుకున్న వాళ్ళకి కంటెంట్ ఉంది, చదువు లేని వాళ్ళకి కంటెంట్, అసలు కంటెంట్ ఉందండి ఎంత కావలిస్తే అంత. కానీ మీకు సమయం ఉందా, మీకు ఓపిక ఉందా అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఇవాళ చాలా డీటెయిల్గా ఎన్నో కథలతో, ఎన్నో విషయాలతో ఇంటర్నెట్ని వాడి మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాల్ని షేర్ చేయబోతున్నానండి. బేసిక్ ఇంటర్నెట్ యూసేజ్. ఇప్పుడు మీకు న్యూస్ చదవాలనిపిస్తుంది. సో మీకు తెలుగు మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ రాదనుకోండి, మీకు మలయాళం వచ్చు, కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు, ఏదో భాష వచ్చండి. ఆ ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేయడానికి గూగుల్కి వెళ్ళి ట్రాన్స్లేట్ యువర్ లాంగ్వేజ్ అని కొడితే మీకు కావాల్సిన లాంగ్వేజ్, అర్థమైన లాంగ్వేజ్ వస్తుంది. దాని ద్వారా మీరు న్యూస్ చదవచ్చు. సో నాకు ఇంగ్లీష్ వస్తేనే మాత్రమే నేను చదవగలుగుతాను అనుకునే వాళ్ళు దయచేసి ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. మీరందరూ వాట్సాప్ వాడతారు కదండి, మీరు గూగుల్లోకి వెళ్ళి హాయ్ గూగుల్, నేను ఇవాళ మెంటల్ మైండ్ సెట్ డెవలపింగ్ ఎలాగా, హౌ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అనే ఇలాంటి విషయాల్ని మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి టైప్ చేసేది మీ జస్ట్ వాట్సాప్లో మెటా ఏఐ అని కొత్తగా ఒక ఫీచర్ ఇన్స్టాల్ చేశారండి. మీరు మెటా ఏఐ చుక్కలు సర్కిల్గా బ్లూ కలర్లో ఉంటుందండి. మెటా ఏఐలోకి వెళ్ళి ఆ సర్కిల్ని మీరు కొట్టినట్టయితే మీరు ఏం అడిగినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ సెకండ్స్లో టు ద పాయింట్ క్లియర్ కట్గా గూగుల్లో చాలా సైట్స్ వస్తాయి, కానీ మెటా ఐఏలో చాలా సింపుల్గా కావాల్సినది క్రిస్పీగా మీ కంటెంట్ దొరుకుతుంది. ఆ ఫీచర్ని కూడా మీరు వాడడం స్టార్ట్ చేయాలండి. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్స్ని వాడడం అలవాటు చేసుకోండి. సార్ నేను చిన్న ఫోన్ వాడతాను, దీంట్లో నాకు రెడ్ బటన్ గ్రీన్ బటన్ ఉంటే చాలు అని అనుకుంటున్నారా? కాదు. ఇంటర్నెట్ ప్రపంచంలో ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ని వాడాలి. దాని ద్వారా మనకి యూసేజ్ ఈజీ అవుతుంది. ఎన్నో విషయాల్ని మనం హ్యాండిల్ చేయగలిగారమ్మా మీరు. లైఫ్లో చాలా కష్టమైన విషయాల్ని నేర్చుకొని ఈ స్థాయి దాకా వచ్చారు. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ని వాడడం స్టార్ట్ చేయండి, ఇంటర్నెట్ని వాడడం స్టార్ట్ చేయండి. దాని బెనిఫిట్స్ పొందిన తర్వాత మీరే చెప్తారు, అవును కదా ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు వాడలేదని. అలాగే మీరు గమనించారు అంటే చాలా మంది అనుకుంటారు, అరే మా అబ్బాయో మా అమ్మాయో మా ఇంట్లో వాళ్ళు వాడతారండి ఈ ఫోన్ పేలు జీపేలు, మాకు తెలియవండి అని అనుకుంటే చాలా సింపుల్. బహుశా నాకు తెలిసి సింపుల్ అని అంటున్నానేమో. మా అయితే ఒక 2 రోజులు పోతున్నా, ఒక 2 రోజులైనా పర్వాలేదు, మెల్లగా ఈ ఫోన్ పేలు జీపేలు కూడా ఎలా వాడాలో నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు కొన్ని విషయాలు బాగా గమనించాల్సింది ఏంటంటే అందులో ఫేక్ విషయాలు జరుగుతాయి. అది ఏంటి అనేది మీ ఇంట్లో వాళ్ళ దగ్గర తెలుసుకొని మీరు వాడడం నేర్చండి. ఎందుకంటే ఒకప్పుడు మనము ఒక రూ. 149 లేదా రూ. 130 అంటే రూ. 20 తర్వాత ఇస్తానక్క, చిల్లర లేకపోతే తర్వాత ఇస్తానక్క అనే స్థాయి నుంచి రూ. 131 అంటే రూ. 131 మాత్రమే మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నాము. ఇది చాలా సింపుల్ అయింది. ఆఖరికండి చదువుకున్నోళ్ళు, చదువుకోలేనోళ్ళు, చిన్న బళ్ళు పెట్టుకున్నోళ్ళు, పెద్ద వ్యాపారస్తులు అందరి దగ్గర ఇవాళ డిజిటల్ పేమెంట్ వచ్చేసింది. సో దీని గురించి మన డిజిటల్ లిటరసీ ద్వారా మెప్మా వారు ట్రైనింగ్స్ ఇచ్చున్నారు. ఆ వీడియోస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే వీటి బేసిక్స్ని కూడా మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంటర్నెట్ వాడడం రాదు, నాకు ఇష్టం లేదు, నాకు భయం. ఈ పర్టిక్యులర్ పాయింట్ ఏదైతే మాట్లాడుతున్నానండి, ఇది రూరల్ ఏరియాస్లో ఉన్న మహిళలకు, అలాగే ఎక్కువగా చదువుకోలేని మహిళలకు, వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఈ మెసేజ్ చెప్పబోతున్నాను. ఎందుకంటే మన వల్ల కాదమ్మా, ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ మనకు తెలిసింది డైరెక్ట్గా వెళ్ళామా, అమ్మామా, లేకపోతే ఉన్నామా, సరుకు తీసుకున్నామా, వచ్చామా అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరి కోసం ఈ పర్టికులర్ టాపిక్ మాట్లాడబడుతుందండి. మీలో ఎంతమంది గంగవ్వ గురించి విన్నారు? 2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ క్వీన్ గంగవ్వ. గంగవ్వ బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం అండి, ఎంత చదువుకొని ఉంటుంది, ఆమెకి ఎంత ఇంటర్నెట్ వాడడం తెలిసి ఉంటుంది చెప్పండి. అలాంటి గంగవ్వని నలుగురు 5గురు చదువుకున్న కుర్రవాళ్ళు, టెక్నీషియన్స్, వాళ్ళు వీడియో షూట్ చేసి ఆమె భాషని, ఆమె న్యాచురల్ స్కిల్ సెట్ని ఒక యూట్యూబ్ ఛానల్లో మెల్లగా స్టార్ట్ చేసి, అదే గంగవ్వ ఇవాళ బిగ్ బాస్కి 2 సీజన్స్కి వెళ్ళి వచ్చేసింది. నాగార్జున గారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఇవాళ ఇంటర్వ్యూ చేస్తుంది. రీసెంట్గా కూడా ఒక కొత్త సినిమాకి సెలబ్రిటీకి ఇంటర్వ్యూ చేయగలిగింది. ఎలాగా? మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉన్నా,
ప్రపంచానికి మనం కనబడకపోతే మనకి అవకాశాలు ఎలా దొరుకుతాయి? మన బలహీనతని బలంగా చేసుకోవాలి. నా వల్ల కాదు అని అనుకోకండి. మీ చుట్టుపక్కల, మీ కుటుంబంలో గానీ, లేదంటే మీ వీధిలో గానీ, మీ ఊర్లో గానీ, ఇలాగ టెక్నికల్‌గా కెమెరా, ఎడిటింగ్ అలా బేసిక్ స్కిల్స్ తెలిసిన పిల్లల్ని పట్టుకొని, వాళ్ళతో సన్నిహితంగా ఉండండి. మీకు ఉన్న కోరిక ఏదైతే మీరు చూపించాలనుకుంటున్నారో మీడియా ముందు, సోషల్ నెట్వర్కింగ్ ముందు, దాని గురించి మాట్లాడండి. వాళ్ళ సహాయం తీసుకోండి. ఇనీషియల్‌గా మీ దగ్గర బహుశా డబ్బులు ఎక్కువ లేకపోవచ్చు. వాళ్ళతో నాన్న ఒక స్థాయికొస్తే నేను ఇంత ఇస్తాను. ప్రస్తుతానికి నేను ఇంత ఇన్వెస్ట్ చేయగలుగుతాను అనేది చాలా చిన్న మొత్తమైన ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీరు ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్స్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలా వాళ్ళ ద్వారా మీరు గాని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా గంగవ్వలాగా మీరు కూడా సెలబ్రిటీస్ అవుతారు. మీ బ్రాండింగ్ వస్తుంది. మీకు వివిధ ఆఫర్స్ వస్తాయి. ఆపర్చునిటీస్ దొరుకుతాయి. లేదు మనకి ఇవేం వద్దమ్మా. మనం ప్రాపర్ ఆర్థోడాక్స్ ట్రెడిషనల్ వైఫ్. మన వల్ల కాదు ఇవన్నీ అని అనుకుంటే, మీరు ఏదైతే అమ్ముతున్నారో, ఏదైతే మీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో దాని గురించి ప్రమోట్ చేయండి. ఆన్‌లైన్ టాయ్స్ అనేసి కోయంబత్తూర్‌లో మీరు కొట్టారంటే ఆన్‌లైన్ టాయ్స్, ఆన్‌లైన్ టాయ్స్ అనేదో ఉందండి. అందులో దాదాపు ఆమె ఒక 50 సంవత్సరాలు ఉంటది. ఆమె ఇంగ్లీష్ కూడా మాట్లాడదు. తమిళ్‌లోనే ఎక్స్‌ట్రార్డినరీగా మాట్లాడుతది. ఎంత యాక్టివ్‌గా మాట్లాడుతుందంటే ఆమెని చూసి ఆ ప్రొడక్ట్ కొనడం స్టార్ట్ చేశారు జనాలు. ఆమె యాక్టివిటీస్, ఎక్స్‌ప్లనేషన్ ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి ఆమె ఎంత బాగా అట్రాక్ట్ చేస్తుందంటే ఆమెని చూసి ప్రొడక్ట్ కొనాలనుకుంటారండి. అలాగే ఇవాళ చాలామంది యూట్యూబర్స్ మన ఆడవాళ్ళే వచ్చేసారండి. వంటల్లో గానీ, ట్రావెల్ వ్లాగ్స్‌లో గానీ, డిజైనింగ్‌లో గానీ, చీరలు కట్టడంలో గానీ, ఇలాగ వివిధ రకమైన వాటిల్లో ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా ఈ వీడియో ఎడిటింగ్ చేసుకొని, ప్రొడక్ట్‌ని డెవలప్ చేసి దానిని అమ్ముతున్నారు. సో, మీరు వెనకబడకండి. దీనికి చదువు మాత్రం కావాలి అనుకోకండి. నా దగ్గర తెలివితేటలున్నాయి. నాకు తెలివితేటలున్నప్పుడు దీనికి కావాల్సిన సపోర్ట్ ఇంకోళ్ళ దగ్గరది. అరే! నాకు తెలివితేటలు గూడా లేవు నాన్న. నా వల్ల కొంతవరకు చేయగలుగుతాను అనంటే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వాళ్ళని కన్విన్స్ చేయండి. మెల్లగా 10 మంది మనకి ఒక్కొక్కళ్ళు చెయ్యేసి సపోర్ట్ చేయగలిగితే, మనము మనకే తెలియని టాలెంట్‌ని బయట చూపించగలుగుతాం. ఒక గంగవ్వ ఈస్ ఎ గ్రేట్ రోల్ మోడల్ ఫర్ మెనీ ఇండియన్ కామన్ రూరల్ విలేజ్ విమెన్స్‌కి. సో, అదొకసారి ఆలోచించండి. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ఇవాళ ట్రెండింగ్‌గా ఉందండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇక్కడ సరుకు ఒకళ్ళ దగ్గర ఉంటుంది. అమ్మేవాళ్ళు వీళ్ళుంటారు. సరుకు కొనేవాళ్ళు ఒకటుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ బ్రాండింగ్ చేసేది ఉంటదండి. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్. ఇప్పుడు నా మిత్రుడు శ్రీనివాస్ అని విశాఖపట్నం సత్యం జంక్షన్ మద్దిలపాలెం వెళ్ళే రూట్‌లో ఎడ్యువోల్ట్ అని ఒక స్టేషనరీ, బుక్స్, టాయ్స్ స్టోర్ పెట్టారండి రీసెంట్‌గా. పెట్టినప్పుడు ఆయన 3 ఫ్లోర్‌ల బిల్డింగ్ అయితే కట్టారు. అన్నీ పెట్టారు. బానే ఉంది. మెల్లమెల్లగా జనాలొస్తా ఉన్నారు. వాళ్ళ వైఫ్ వేణి గారు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడం, ఫేస్‌బుక్‌లో చూడడం అర్థం చేసుకుంటుంది. అసలు ఎలా మనం దీన్ని చేయగలుగుతాం? ఇంత పెద్ద స్టోర్‌ని మనం నిర్మించేసాం. దీన్ని టాయ్స్ ఎక్కడి నుంచో ర దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చాము. గానీ ఇది అమ్ముడు పోకపోతే ఎలా? అనే భయం మొదలైంది. అప్పుడు వాళ్ళేం చేశారంటే అండి, ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని హైర్ చేసుకొని యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే 1,00,000 వ్యూవర్స్, 2,00,000 వ్యూవర్స్ లేకపోతే మినిమమ్ ఒక 50,000 వ్యూవర్స్ వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ద్వారా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడినా కూడానండి అట్రాక్ట్ అవుతారు జనాలు, వింటారు, చూస్తారు. అప్పుడు ఒక మరి పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ కాకపోయినా ఒక నార్మల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తీసుకొచ్చి చేసినప్పుడు దాదాపుగా అది చేసిన ఫస్ట్ 15, 20 రోజులు ఒక రోజు కౌంటర్ సేల్ 15,000-20,000 అయిందండి. నమ్ముతారా? వాళ్ళెంత సంతోషపడ్డారంటే ఇక మనది చాలా బాగా నడుస్తుంది అని అనుకోని మళ్ళీ అలాగా తగ్గడం స్టార్ట్ అయింది. తర్వాత ఏం చేశారు? రీసెంట్‌గా మళ్ళీ ఫస్ట్ వచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్ కంట ఇంకా ఎక్కువ వ్యూవర్‌షిప్, సబ్‌స్క్రైబర్స్ ఉన్న అండ్ అది కూడా వైజాగ్ వాళ్ళైతే ఈజీ అండి. ఎందుకంటే వైజాగ్ లోకల్ కస్టమర్స్ మనకు కావాలి కాబట్టి. సో, మళ్ళీ ఇంకో ఇన్‌ఫ్లుయెన్సర్‌కి దాదాపు 25,000 ఇచ్చి వాళ్ళు బ్రాండింగ్ చేసుకున్నారండి. దానికి ఇవాళ ఆ కౌంటర్ సేల్ ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా వస్తుందో అనేది నేను చెప్పలేను. కానీ చాలా బాగా జరుగుతుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇవాళ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది
బాగా నడుస్తుంది. అది ఒక ఆపర్చునిటీగా మీరు తీసుకోవాలి. ఈ హెల్త్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్, వాటి పేరు నేను చెప్పలేను. కానీ హెల్త్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మీరు మెంబర్‌షిప్ తీసుకోవడమో, మెంబర్‌షిప్ కాదండి, డిస్ట్రిబ్యూషన్‌షిప్ తీసుకుంటున్నారు. దాన్ని ఉన్న వీధుల్లో, వాళ్ళ ఊర్లో తెలిసిన వాళ్ళకి చాలా డెడికేటెడ్‌గా ఆడవాళ్ళు ఈ హెల్త్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ని అమ్మడం స్టార్ట్ చేశారండి. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఆలోచించాలి. అండ్ ఇంకోటేంటంటే, ఒక ఓనర్‌గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక బిజినెస్ విమెన్‌గా మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి మాత్రమే చేస్తాను అని కాదండి. మీ మైండ్ సెట్ ఎంత ఓపెన్‌గా ఉండాలంటే, ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి. దాన్ని ఎక్స్ట్రార్డినరీగా తీసుకెళ్ళాలి. దాన్ని చైన్ మార్కెటింగ్ కింద తీసుకెళ్ళాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్‌లో టీ టైమ్ ఉందండి. ఇవాళ యావత్ ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తుంది టీ టైమ్ ఫ్రాంచైజెస్. సో మీ బిజినెస్ ఎంత డెవలప్ చేయాలంటే 6 మంత్స్‌లో దానికి గుడ్ విల్ రావాలి, బ్రాండింగ్ రావాలి. అక్కడ నుంచి అది ఫ్రాంచైజ్ అవ్వాలి అనే మైండ్ సెట్‌గా ఉండండి. నెల, 2 నెలల్లో, సంవత్సరం, 2 సంవత్సరాలు ఆలోచించకండి. నెక్స్ట్ 10 సంవత్సరాలు విజన్ 2030, విజన్ 2030 నెక్స్ట్ 5 ఇయర్స్‌ని టార్గెట్ చేసుకుంటూ మీరు చేయబోయేదాన్ని డీటెయిల్‌గా మీరు ఆలోచించి చేయాలి. అండ్ బ్రాండింగ్. బ్రాండింగ్ అంటే ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్‌కి, బ్రాండింగ్‌కి తేడా ఏంటండి? అడ్వర్టైజ్మెంట్ అనేది మనము మన సరుకు ఇలా ఉందండి, దీనికి పోస్టర్లు వేయడమో, వాట్సాప్ ద్వారానో, నలుగురు ద్వారా చేస్తాం. కానీ బ్రాండింగ్ అనేది అడ్వర్టైజ్మెంట్ ద్వారా రాదు. అది ఎన్నో సంవత్సరాల కృషి, కష్టం, నమ్మకం. ద సింపుల్ మీనింగ్ ఆఫ్ బ్రాండింగ్ ఏంటంటే అండి, ట్రస్ట్. కస్టమర్ మనల్ని నమ్మాలి. నమ్మాలి అని అంటే నాణ్యమైన, క్వాలిటీ అయిన ప్రోడక్ట్‌ని ఇవ్వాలి. మనము ప్రోడక్ట్‌ని అమ్మము. వి సెల్ ఎమోషన్స్. వి డోంట్ సెల్ ప్రొడక్ట్స్. మనం ఎమోషన్స్‌ని అమ్ముతాం. ప్రొడక్ట్స్‌ని అమ్మం. సో కస్టమర్ ఎప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే, 10 పైసలు నాకు ప్రాఫిట్ వచ్చింది అనుకోవాలి గానీ, అయ్యో! నా దగ్గర తీసేసుకున్నారే వీళ్ళు అని అనుకోకూడదు. నాకు బాగా నచ్చిన, నేను బాగా ఇన్స్పైర్ అయిన ద బిగ్గెస్ట్ బ్రాండింగ్ అంబాసిడర్ ఇస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారండి. రాజమౌళి గారు, ఆయన జస్ట్ ఒక పిక్, ఎన్టీఆర్ గారిది, చరణ్ గారిది, ఆయనది జస్ట్ కూర్చోవడం, ఒక పిక్ మాత్రం ఆయన పెట్టారండి. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వడానికి చాలా సంవత్సరాల క్రితం. ఆ పిక్ తో ఎంత క్యూరియాసిటీ అండ్ బజ్ క్రియేట్ అయ్యిందంటే, ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు చేస్తున్నారా లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్కి వెళ్ళారా, మీటింగ్ లో ఉన్నారా, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది, ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ ఇండియా చేస్తే ఎలా ఉంటుంది అని ఎంతో బజ్, క్యూరియాసిటీని క్రియేట్ చేశారండి ఒక్క పిక్ ద్వారా. తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత దాని రేంజ్ మారింది, దాని మార్కెట్ డెవలప్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ డెవలప్ అయ్యాయి, ఫ్యాన్స్ లో ఒక బ్యూటిఫుల్ అయిన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యిందండి. సో ఒక పిక్ ద్వారా ఇంత పెద్ద బ్రాండింగ్ ఎలా జరిగింది అనే క్వశ్చన్ చాలా మందిలో తిరిగేదండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ పిక్ ద్వారా అంత క్యూరియాసిటీ అని క్రియేట్ చేశారంటే, 15 సంవత్సరాలు దాదాపుగా ఆయన ఎంత కష్టపడి, ఎన్ని విధాలుగా హిట్స్ ఇచ్చి, ఆడియన్స్ని అలరించి, మన అందరినీ అట్రాక్ట్ చేసి ఉండకపోతే ఆయన ఏం చేస్తున్నారో నెక్స్ట్ స్టెప్ అని మనం అనుకుంటాము కదా. సో నేను చెప్పేది ఏంటంటే, బ్రాండింగ్ అనేది జస్ట్ ట్రస్ట్ ఇవన్నీ ఒక పక్క ఉన్నా కూడా క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ ఏ ప్రొడక్ట్తో వస్తున్నాం, ఏ విధంగా వస్తున్నాం, కొత్తదనాన్ని తీసుకురావాలి. నాకు బాగా గుర్తండి, నా చిన్నప్పుడు నేను స్కూల్ చదువుకునేటప్పుడు మా ఇంటి దగ్గర కిరాణా కొట్లో ఎవ్రీ వీక్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రాక్షన్ తెచ్చేవాడు అండి మా కిరాణా కొట్టు ఆయన. ఒకసారి నుంచి లాటరీ టికెట్లు తెచ్చేవాడు, ఇంకోసారి నుంచి ఐస్ కోలాలు తీసుకొచ్చేవాడు, రెండోసారి నుంచి మీకు ఏమంటారు ఈ కార్డ్స్ తీసుకొచ్చి, ప్రతిసారి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అట్రాక్షన్ పిల్లలకి కావాల్సినవి ఆయన తేవడం వల్ల ఆయన కొట్టు ఎప్పుడూ హౌస్ఫుల్ ఉండేదండి. ఇలాగే మీరు గమనించారంటే, ఒక 15 సంవత్సరాలు లేకపోతే గత 10 సంవత్సరాల క్రితం మీ చుట్టుపక్కల చిన్న చిన్న కొట్లలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అట్రాక్షన్ని తీసుకొస్తారండి, ట్రెండింగ్ లో ఉండేటట్టు. అలాగే ఇవాళ మా ఎడ్యూ వరల్డ్ గురించి మాట్లాడినప్పుడు, మా మిత్రుడు గురించి మాట్లాడినప్పుడు, అందులో కేక్ లాగా ఉంటుందండి, అది ఒక రబ్బర్ అండి. చాక్లెట్ లాగా ఉంటుందండి, అది కూడా ఒక ఎరేజర్ అండి. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడైతే మనం చేస్తున్నామో, చుట్టుపక్కల కస్టమర్కి బోర్ కొట్టకుండా అట్రాక్ట్ చేపిస్తున్నామో, అప్పుడు మీ బ్రాండింగ్, అది అడ్వర్టైజ్మెంట్ అండి. అది అడ్వర్టైజ్మెంట్. సో ఇలాగా మనం చేసే ప్రతి దానిని
ఒకే మైండ్ సెట్ తో చేయాలి ఏంటంటే 24 hours ఆఫ్ వర్కింగ్, 24 గంటలు పనిచేయాలి. అంటే సార్ పడుకోవా అని అంటారా? నో. స్నానం చేసేటప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు ఫస్ట్ 2 years షుడ్ బి డెడికేటెడ్ ఫర్ ఓన్లీ వర్క్. దాని ప్రాఫిట్ గురించి చూడకూడదండి, కస్టమర్ రీచ్ గురించి చూడాలి, మార్కెట్ రీచ్ గురించి చూడాలి, డెవలప్మెంట్ గురించి చూడాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే అండి, జియో లాంచ్ అయినప్పుడు ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆల్ ఓవర్ ఇండియా దాన్ని ఎంత బాగా యూస్ చేశారంటే ఫ్రీ ఇంటర్నెట్ యూసేజ్ అంతా వచ్చింది, ఎక్సైట్మెంట్ తో యూస్ చేసాం. కానీ ఇవాళ జియో మనం ఎంత కడుతున్నాం నెలకి? సో కస్టమర్స్ ఎడిక్ట్ అవ్వాలి, యూస్ చేయాలి, ఎక్కువ అవ్వాలి, ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా ధరలు పెరుగుతాయి. సో దీన్ని మీరు గమనించాలి, మీరు చేయబోయే బిజినెస్ లో ఆలోచించుకోవాలి. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఏదో చేయాలని ఉంది, ఇవన్నీ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్, కానీ నేను చేయగలుగుతానా అన్న ప్రశ్న అందరిలో ఉంటుంది. సో కొద్దిగా భయం, కొద్దిగా ఎవరైనా సాయం చేస్తారా అన్న మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న కథ చెప్తాను. ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కిటెక్ట్, భవన నిర్మాణవేత్త, వీళ్ళిద్దరి గురించి గుర్తుపెట్టుకోండి. ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తారంటే అండి, పురాతన వస్తువుల్ని తెలుసుకోవడం, తవ్వడం, అక్కడికి వెళ్ళి ఆ పురాతన వస్తువు ఏదైనా దొరుకుతుందా అని ఒక మైండ్ సెట్ లో ఉంటారండి. వాళ్ళు వెళ్తారు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ వెళ్తారు, ఫెయిల్ అవుతారు. వాళ్ళు 10 సార్లు వెళ్ళారంటే 9 సార్లు ఫెయిల్ అవుతారు, ఒకసారి సక్సెస్ అవుతారు. కానీ సక్సెస్ పాసిబిలిటీస్ తక్కువ, ఎందుకంటే దాని రిస్క్ తో పాటు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ చేసే ప్రతిసారి ఒక లెర్నింగ్ ఉంటుంది, ఒక ఇన్నోవేషన్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, నెక్స్ట్ టైంకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. అలా మెల్లగా ఒక స్టేజ్లో మంచి స్టేజ్కి వస్తారండి. ఇది ఆర్కియాలజిస్ట్ అండి. ఆర్కిటెక్ట్ అంటే భవన నిర్మాణవేత్త, ఒక ప్రాపర్ ప్లాన్, స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్ అన్ని పక్కాగా ఉండి స్టెప్ బై స్టెప్ వెళ్తారు, చేసే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటర్నెట్ యూసేజ్ లో, ఇంటర్నెట్ మార్కెటింగ్, ఇంటర్నెట్ బిజినెస్ డెవలప్మెంట్ లో మీరు చూసుకున్నట్టయితే మీరు కూడా 2 మైండ్ సెట్స్ ఉండాలి. ఆర్కియాలజిస్ట్ ట్రై చేయాలి, ఓడిపోవాలి, అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఆర్కిటెక్ట్ ఇస్ అన్ ఎక్స్పర్ట్, చేస్తాము, స్టెప్ బై స్టెప్ వెళ్తాము, ముందుకు వెళ్ళిపోతాం. సో ఇనీషియల్ గా నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, నేను స్టార్ట్ చేస్తే నన్ను ట్రోల్ చేస్తారా, నేను స్టార్ట్ చేస్తే నాకేమవుతుంది, నేను స్టార్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అన్న ప్రశ్న వదిలేసి ఆర్కియాలజిస్ట్ లాగా మొదలు పెట్టండి, ముందుకెళ్ళండి. మహా అయితే ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతారంతే, ఫెయిల్ అవుతారంతే, మళ్ళీ గెలుస్తాం. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈ వీడియోలో ఏంటంటే, ఇవాళ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 హ్యావింగ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్. ప్రపంచం ఎంత అడ్వాన్స్డ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ వెళ్తుంది. ఇంకా మన ఇంటర్నెట్ దగ్గర స్టక్ అయిపోయామంటే రేపు మనం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు కూడా కష్టపడాలి. ఇవాళే మొదలు పెట్టండి. లెట్ us use the internet to brand our products, to brand ourselves. అండ్ అందరికీ నా ఒకే రిక్వెస్ట్, మీరందరూ సక్సెస్ అవుతారు. మీతో మా మెప్మా ఆంధ్రప్రదేశ్ తోడుగా ఉంటుంది. మిమ్మల్ని మీ మీ ఏరియాస్లో కలవడానికి కూడా చాలా విధాలుగా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.